యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వారిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందనని చెప్పాను. చాలు 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 చాలండి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీకు ఘనమైన ఉన్నతమైన మహిమలు నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఒక సమయంలో దేవా మీకు సాధనముగా మీకు పాత్రగా నిలవబడి ఉన్నాను ప్రభా. వచ్చిన ప్రతి ఒక్కరికి దేవా వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనసు దయచేసి దేవా మీ యొక్క ఆత్మచేతను అభిషేకించి నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని మీ యొక్క నామానికి ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. చదవబడిన వాక్యం చూసుకున్నట్లయితే ఒక వాక్యం దేవుడిని ప్రేమించడం ఎలాగా, దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుడిని ప్రేమించడం అని చెప్తున్నారు. అసలు మనం అది మొదట ఆజ్ఞ, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆజ్ఞ అదే కదా. ఏ ఆజ్ఞ అది? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమింపవలెను. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలను గైకొనటం. దేవుని ఆజ్ఞలను గైకొనటం. దేవుని ఆజ్ఞలను గైకొన్నప్పుడు మనం దేవుని ప్రేమించిన వారం అవుతాం. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఏమన్నా ఉపయోగం ఉంటుంది చెప్పాలి అందరూ. ఏం ఉపయోగం ఉండదు. సో దేవుడు నన్ను ప్రేమిస్తున్నారు అని ఆయన బిడ్డల గురించి దేవుడు అనుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞల్ని అంగీకరించి వాటిని అనుసరించి మనము జీవించాలి. ఏమనుసరించి జీవించాలి? దేవుని ఆజ్ఞల్ని అనుసరించి జీవించాలి. దేవుని ఆజ్ఞల్ని అనుసరించినప్పుడు మనం దేవుణ్ణి ప్రేమించిన వారం అవుతామని వాక్యం చెప్తుంది, దేవుడు చెప్తున్నారు అన్నమాట. ఇక్కడే కాదు, 1 యోహాను రాసిన పత్రికలో కూడా ఉంటుంది అదే వచనం. దయచేసి అది సహాయం చేయండి. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. చాలు సిస్టర్. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. బాగా చదివే సిస్టర్. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. వెరీ గుడ్. ఆయన ఆజ్ఞల్ని గైకుంటే చాలా ఉంటుంది, దేవుని ప్రేమించినట్లే. మనం చాలాసార్లు చెప్తా ఉంటాం, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్తాం. కానీ ఆయన ఆజ్ఞల్ని ప్రేమించే విషయంలో ఎక్కడో కొంచెం వెలితిగా ఉంటుంది. ఆయన ఆజ్ఞల్ని ప్రేమిస్తాం కానీ ఎక్కడో ఏదో ఒక సందర్భంలో దేవుని ఆజ్ఞల్ని మనం నెరవేర్చే వారంగా ఉండం. కానీ ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో మనము దేవుని ఆజ్ఞలను నెరవేర్చే వారముగా ఉండాలి. దేవుని ఆజ్ఞల్ని గైకొనే వారంగా ఉండాలంటే దేవుని ఆజ్ఞల్ని నెరవేర్చే వారముగా ఉండాలి. దేవుని ఆజ్ఞలు నెరవేర్చడం అంటే ఏంటి అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా మనము నడుచుకునే వారముగా ఉండాలి. చాలా సింపుల్, మనందరికి బాగా తెలుసు. కానీ అవే మనం అనుసరించడం చాలా కష్టంగా ఉంటుంది మనకి. ఎందుకంటే దేవుని మార్గము ఇరుకు మార్గం అంట. దేవుని మార్గము ఇరుకు మార్గం అయినప్పటికీ మనం దానిలోనే నడవాలి. దానిలో నడిచినప్పుడు దేవుని శక్తిని మనం పొందుకుంటాం, దేవుని సహాయాన్ని మనం పొందుకుంటాం, దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తారు. ఎప్పుడు? ఆయన ఆజ్ఞలను మనము గైకొనినప్పుడు. అప్పుడే మనం ఆయన్ని పూర్ణ హృదయంతో ఆయనని ప్రేమించినట్లు అర్థం. దేవుని ఆజ్ఞలను గైకొనకుండా దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే ఏమన్నా ఉపయోగం ఉండదు. ఏమాత్రం కూడా ఉపయోగమా ఉండదు. మనందరికి బాగా తెలుసు ఒక కీర్తన, 15వ కీర్తన కంఠస్థం వచ్చు, అందరికి వచ్చు కదా, చాలామందికి వచ్చు. ఆ కీర్తన ఏమనుంటుందంటే దాంట్లో యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవరు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవరు? ఎవరు వాళ్ళు? యథార్థ హృదయం కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా అబద్ధం చెప్పేవాళ్ళ
పలుకువాడు. ఏం చెప్పాలంట? నిజం పలుకువాడు. నిజం పలకాలి. ఎలాగా ఎలాగ చెప్పండి. హృదయపూర్వకంగా ఏం చెప్పాలి? నిజం పలుకువాడు. నిజం పలకాలి. తర్వాత ఏముంటది? అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయుడు, తన పొరుగువాని మీద నింద మోపడు, తన పొరుగువాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీతుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును, అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు, ఇలాగ చేయవాడు ఎన్నడూను కదల్చబడడు. ఎలా చేసేవాడు? అబద్ధం చెప్పేవాళ్ళ? మనం దేవుణ్ణి ప్రేమించడం అంటే సింపులే, అబద్ధం చెప్పకూడదు. అబద్ధం చెప్పకుండా ఈ భూమి మీద బ్రతకడం సాధ్యమేనా? సాధ్యమేనా? కాదా? అంటే రోజు అబద్ధాలు చెప్పాలా? ఎప్పుడో ఒకసారి చెప్పాలా? చెప్పొచ్చా? సమయాన్ని బట్టి చెప్పొచ్చా? చెప్పకూడదు. సమయాన్ని బట్టి కూడా మనం అబద్ధాలు చెప్పకూడదు. మనం అబద్ధాలు చెప్పకూడదు. దేవుని బిడ్డలుగా ఉన్న మనం, అదే దేవుడు చెప్తున్నాడు, చిన్న చిన్న విషయాల్లో మీరు నమ్మకంగా ఉన్నప్పుడు నేను పెద్ద పెద్ద విషయాల్లో మిమ్మల్ని పెడతా. మీరు చిన్న చిన్న విషయాల్లోనే తప్పించుకుంటాక చిన్న చిన్న అబద్ధాలు ఆడితే మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలోకి నేను ఎలా తీసుకెళ్తా? మీరు నా బిడ్డలని చెప్పుకుంటున్నారు కదా, నా కుమారులని చెప్పుకుంటున్నారు, నా కుమార్తెలని చెప్పుకుంటున్నారు, నాకు తగినట్లుగా మీరు ఉండాలి కదా. నాకు తగినట్లుగా అంటే ఏంటి? దేవుడు ఎలా చేశారు మనల్ని? నా పోలిక చొప్పున నా స్వరూపమందు నేను నరులను సృజించుదును అన్నారు. అంటే దేవుడు అబద్ధం చెప్తారా? కొన్ని సందర్భాల్లో దేవుడు చెప్తారా? చెప్పరు. దేవుడు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పరు. భూమి ఆకాశములు గతించను, నా మాట గతింపదు. మరి మనం ఎలా ఉండాలి? దేవుని పిల్లలం కదా మనం. మరి దేవుణ్ణి ప్రేమించామని చెప్పుకునే వాళ్ళం అబద్ధం చెప్పకూడదు. మనం ఏం చెప్పకూడదు? హృదయపూర్వకంగా నిజం చెప్పాలి. ఏం చెప్పాలి? హృదయపూర్వకంగా. ఏదైనా కూడా, ఏదైతే అవనండి, ఏమవుతుంది? ఏమవదు. ఒకవేళ మీరు నిజం చెప్తే కొన్ని నిందలు వస్తాయేమో, లేకపోతే కొన్ని శ్రమలు వస్తాయేమో, రానివ్వండి. శ్రమల్లో మిమ్మల్ని కాపాడటానికి దేవుడు మీ పక్షంగా నిలబడతారుగా. దేవుడు మీ పక్షంగా నిలబడే అవకాశాన్ని మనం కోల్పోతున్నాం. ఏం చేసి? చిన్న చిన్న అబద్ధాలు. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. నిజమే చెప్తాం. శ్రమలు వస్తే రానివ్వండి. శ్రమల్లో విడిపించడానికి నీ దేవుడు యెహోవా నీ పక్షంగా నిలబడతారు, నీ పక్షంగా వ్యాజ్యమాడతారు. శ్రమలు అనుభవించేది నువ్వు కాదు, నీతో పాటు ఉన్నటువంటి దేవుడైన యేసయ్యే. నువ్వు నిలబడతావు అంతే. నువ్వు శ్రమలు అనుభవించవు, నీ శ్రమలు నువ్వు అనుభవించవు. యేసయ్య నీ కోసం శ్రమలు, సిలువ మీద ఆయన మరణము కలుగునంతగా ఆయన శ్రమ అనుభవించి మరణించి తిరిగి లేచారు మన కోసమే. ఎవరి కోసం? మన కోసమే. కాదంటారా? కాబట్టి ఈరోజు మనం దేవుణ్ణి ప్రేమించడం అంటే చాలా సింపుల్. మనం అబద్ధాలు ఆడకూడదు. ఏదైనా జరగనివ్వండి, నేను నిజమే చెబుతా. నేను చూసిన అందరూ అనుకోవాలి, ఏమే దేవుని బిడ్డ అమ్మా, ఈ కుమారుడు దేవుని కుమారుడు, అబద్ధం చెప్పడం, నిజమే చెప్తాడు అని సాక్ష్యం చెప్పాలి. నీ గురించి చెప్తున్నారా? మన గురించి ఏమన్నా సాక్ష్యం అలాగా చెప్పట్లేదా? చెప్తే మంచిదే, దేవుని స్తోత్రం. చెప్పపోతే ఏదో తేడా ఉందని అర్థం. మనం సరి చేసుకోవాలి. మనం కోపం తెచ్చుకోవద్దు. దేవుడు మాట్లాడుతున్నారు ఈరోజు మన అందరితో. మనిషి కాదు మాట్లాడేది. నన్ను సరి చేసుకోవాలి. మనందరూ సరి చేసుకోవాలి. దేవుడు మన మధ్యలో ఉన్నారు, మనం సరి చేసుకోవాలి. మనం దేవుని ప్రేమించడం అంటే సింపులే, సరిగా ఉండాలి. దేవుని ఎదుట మనం ఆకాశం నుంచి దేవుడు చూస్తున్నారు, మనం భూమి మీద ఉన్నాం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన నరులను ఆకాశం నుంచి పరిశీలించనని బైబిల్లో రాయబడి ఉంది. దేవుడు చూస్తూ ఉంటారంట, ఆహా నా కుమారుడు భలే అబద్ధం చెప్తున్నాడు కదా, నా కుమార్తె భలే అబద్ధం చెప్తుంది కదా అని దేవుడు అనుకోకూడదు. ఏమనుకోవాలి? చూడు, ఎన్ని శ్రమలు వచ్చినా సరే నా కుమార్తె, నా కుమారుడు నిలబడుతున్నాడు, అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నాడు, యథార్థ హృదయంతో ఉంటున్నాడు, నిజమే చెప్తాడు, హృదయపూర్వకంగా నిజమే పలుకుతున్నాడు, అబద్ధము పలకట్లేదు. ఇంకేం చేయట్లా? తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వట్లా. మనం వడ్డీకి ఇవ్వకూడదు, మనం డబ్బులతో వ్యాపారం చేయకూడదు.
ఏం చేయకూడదు? డబ్బులతో వ్యాపారం చేయకూడదు. క్షమించాలి నేను ఎవరన్నా హత్య చేస్తే. మాట్లాడేది నేను కాదు, వాక్యం. దేవుని వాక్యం ఏది ఉంటే అది చెప్తా. మీరు ఎవరో ఇబ్బందిగా ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే దేవుడు నన్ను ఏం చెప్పమంటే నేను అదే చెప్తా. నేను ప్రతి వారం వాక్యం చెప్పేటప్పుడు ప్రార్థన చేస్తాను. ముందు ప్రార్థన చేస్తున్నాను, దేవా ఏం చెప్పాలి అంటే ఈ వారం దేవుడు నాకు ఏం చెప్పారంటే ఇటు కూర్చొని చేస్తాను. పర్లేదు, మీరు ఎక్కడైనా కూర్చోవచ్చు. ఈ దేవుడు ఏం చెప్పారంటే ఈ వారం నన్ను ప్రేమించడం అంటే ఏంటో చెప్పు అని చెప్పారు. నేను అన్నా, ఇంతకుముందు ఇలాంటి మెసేజ్ నేను మాట్లాడాను అనుకుంటున్నాను ప్రభు అంటే, అయినా సరే దేవుడు చెప్తున్నారు, దేవుడు ప్రేరేపిస్తున్నారు, నన్ను ప్రేమించడం అంటే ఏంటో చెప్పు, నన్ను ప్రేమించడం అంటే ఏంటో నువ్వు చెప్పాలి అని దేవుడు చెప్పారు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనటం. ఆయన ఆజ్ఞలు గైకొనటం అంటే ఏది మంచో అదే మనము చేయాలి, ఏది మేలైనదో అదే మనము చేయాలి. మనకి ఇష్టమైతే మేలు చేయాలి, కీడు మాత్రం మనం చేయకూడదు. ఏం చేయకూడదు? కీడు మాత్రం. నీ చేతనైతే నువ్వు చేయగలిగితే మేలు చేయి, కీడు మాత్రం చేయొద్దు. హృదయపూర్వకంగా నిజమే చెప్పు. లాభం కలుగుతుంది కాదని చెప్పి ఏం పర్లేదు అని చెప్పి అబద్ధం చెప్తున్నావా, దేవుడు చూస్తున్నారు. నువ్వు చిన్న అబద్ధం చెప్తే దాని వెనకాల దాగి ఉన్న శాపం నీకు కనపడదు, కానీ నీ వెనకాల నిన్ను పట్టుకొని పీడించింది అది. సైతాన్ గాడు వెళ్ళి చెప్తాడు, నీ కుమారుడు అబద్ధం చెప్పాడు చూసావా, నువ్వు ఎలా కాపాడతావు, ఇప్పుడు నువ్వు కాపాడతావు, ఎలా కాపాడతావు అంటాడు దేవుడు. దేవుడు కూడా ఏం చేయలేని పరిస్థితిలో అంటే దేవుడు చేతగాని దేవుడా? నో, దేవుడు సమస్తము చేయగలడు. కానీ నువ్వు చేసిన దాన్ని బట్టే నీ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇబ్బందులు ఎదురైనప్పుడు దేవుడిని నిందించకూడదు. మనం ఏం చేయాలి? ఏదో జరిగిందని మనం పరీక్షించుకొని సరి చేసుకోవాలి. ఏం చేయాలి? మనం పరిశీలించుకొని పరీక్షించుకోవాలి. హృదయపూర్వకంగా నిజం చెప్పాలి. తర్వాత ద్రవ్యము వడ్డీకి వేయకూడదు. తర్వాత నష్టము కలిగిన నువ్వు మాట తప్పకూడదంట. అది ఇంపార్టెంట్. ఈరోజు మనం ఒక మాట చెప్పాం, రేపొద్దున దానివల్ల మనకు నష్టం కలుగుతుంది అనుకో, మాట తప్పకూడదు. ఆ మాట తప్పామనుకోండి, దాని వెనకాల చాలా అనర్థాలు దాగి ఉంటాయి. అననీయ సప్ఫీరా గురించి మనందరం బాగా తెలుసు కదా, బైబిల్లో ఉన్నారు కదా. అననీయ సప్ఫీరా ఏం చేశారు? అననీయ సప్ఫీరా పొలం అమ్మేటప్పుడు పేతురు గారి దగ్గరికి వచ్చి, మేము పొలం అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులన్నీ సేవకి ఇచ్చేస్తాం అన్నారు. అని ఆ తర్వాత ఏం చేశారు? పొలం అమ్మిన తర్వాత ఎక్కువ డబ్బులు వచ్చినాయి, కొన్ని డబ్బులు ఉంచుకొని కొన్ని డబ్బులు ఇద్దాం అనుకొని మాట తప్పారు. దేనికోసం మాట తప్పారు? లాభం కోసం, డబ్బుల కోసం. దేనికోసం? లాభం కోసం, డబ్బుల కోసం. చివరికి ఏమైంది వాళ్ళ పరిస్థితి? దేవుడు అగ్ని కదా, వారి జీవితాల్లో పాపం వాళ్ళ ప్రాణాలు కోల్పోయాల్సిన పరిస్థితి వచ్చింది. దేనిని బట్టి? లాభాన్ని బట్టి. ఒక్కొక్కసారి మనకు లాభంగానే అనిపించింది, కానీ దాన్ని వెనకాల దాగి ఉన్న శాపం మనకు అర్థం కాదు. గమనించాలి. దేవుణ్ణి ప్రేమించేటువంటి మనం కొన్నిసార్లు మన డబ్బులు నష్టపోయినా పర్లా, కానీ మన మాట మాత్రం తప్పకూడదు, నిలబడాలా. మనం ఏ మాట అంటే, మనం ఒక మాట అన్నాం అనుకో, ఆ మాట నిలబడిపోవాలి. ఒకడు భక్తి కలిగిన వాడై ఉండిన ఎడల తన మాట యందు నిలకడగా ఉండును అని బైబిల్లో రాయబడి ఉంటుంది. మన భక్తి దేంట్లో కనిపించింది చెప్పండి? మన భక్తి మన మాటలో కనిపించింది. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే మనం చూసిన వాళ్ళు చెప్పాలి, ఈ కుమార్తె దేవుని బిడ్డ, ఈ కుమారుడు దేవుని బిడ్డ. దేనిని బట్టి? ఆయన ఆజ్ఞలను మనం గైకొని వాటిల్ని మనము అనుసరించి మన శరీరంలో నుంచి మనం ఏ క్రియలు బయటకు వస్తున్నాయి, మన క్రియలు అంటే యేసుప్రభు చెప్తారు, చెట్టు మంచిదైనప్పుడు దాని ఫలములు కూడా మంచిదే అని ఎంచండి అని చెప్తున్నారు దేవుడు. అంటే మన క్రియలు, మన ఫలాలు ఎలా ఉంటాయి? మనం మంచి పనులు చేస్తే మంచి ఫలాన్ని అనుభవిస్తాం, చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలాలే వస్తాయి. దేవుడు ఏం చెప్తున్నారంటే స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా ఒకటే చెప్తున్నారు, మన జీవితంలో నష్టం కలిగినా, మనకి ఇబ్బందులు ఎదురొచ్చినా, శ్రమలు వచ్చినా సరే మనం మాట తప్పకూడదు, అబద్ధం చెప్పకూడదు. యథార్థమైన హృదయముతో మనం దేవునిని అనుసరించే వారముగా
ఉండాలి. యథార్థమైన భక్తి కలిగి మనము జీవించాలి. యథార్థమైన ప్రవర్తన కలిగి మనము జీవించాలి. దేవునిని ప్రేమించడం అంటే చెడ్డదాన్ని అసహించుకుంటమే. బైబిల్ రాయబడిన 97వ కీర్తన 10వ వచనం దయచేసి చదివి సహాయం చేయండి. 97వ కీర్తన 10వ వచనం. 97వ కీర్తన 10వ వచనం. యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకోండి. చాలండి. తన భక్తుల ప్రాణం ఆయన కాపాడుచున్నాడు అని రాయబడి ఉంటుంది కింద. అంతేనమ్మా? అంటే యెహోవాను ప్రేమించువారులారా దేన్ని అసహించుకోవాలి? చెడుతనాన్ని. చెడ్డదే అని తెలిసిన తర్వాత దాని వైపు మనం వెళ్ళకూడదు. మన హృదయం చెడ్డదాని వైపు వెళ్ళకూడదు. మన మనసు చెడ్డదాని వైపు వెళ్ళకూడదు. మనము దేవుని బిడ్డలం. దేవుని బిడ్డలాగానే మనం ఉండాలి. కొంత సమయం దేవునితో నడిచినట్లుగా, దేవునితో ఉన్నట్లుగా ఉండి మళ్ళీ కొంత సమయం లోకంలో కలిసిపోయి లోకాసులతో నింపబడి మన నోటికి ఏది వస్తే అది మాట్లాడతా ఇష్టానుసారంగా మనం బ్రతికామనుకోండి, దానికి తగిన మూల్యం మనం అనుభవించక తప్పదు. ఎందుకంటే మన జీవితంలో ఏది జరిగినా దానికి కారణం మనమే. మన జీవితంలో ఏది జరిగినా దానికి కారణం మనమే. నేను అనుభవించే చాలా నా జీవితంలో. అంటే నేను గొప్ప ఉన్నాను చెప్పట్లా. నేను కూడా కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా తెలిసి తెలవక ఉన్న సమయాల్లో నేను నడిచినప్పుడు దాని నష్టాన్ని నేను అనుభవించాను. ఆ తర్వాత దేవుడు నాతో మాట్లాడారు. చిన్న విషయాలు కూడా నేను చాలా జాగ్రత్తగా చూస్తా. నువ్వు చిన్న విషయాల్లో కూడా నువ్వు నమ్మకంగా ఉండాలి. నువ్వు నీతి కలిగి జీవించాలి. యథార్థం కలిగి నువ్వు ప్రవర్తించాలి. ఎందుకంటే నువ్వు ఎవరి కుమారుడివి? జీవము కలిగినటువంటి యేసయ్య కుమారుడివి. ఈరోజు మనం ఎవరి బిడ్డలం? మనకు ఒక పేరు ఉంది, క్రైస్తవులు. మనం జీవము కలిగిన దేవుడు మనకు తండ్రి. ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనం ఉన్నాం. అంటే మనం ఎలా ఉండాలి? యథార్థమైన ప్రవర్తన కలిగి మనము జీవించాలి. మన చూపులో యథార్థత ఉండాలి. మన నడకలో యథార్థత ఉండాలి. మన ఆలోచనలో యథార్థత ఉండాలి. మన క్రియలలో యథార్థత ఉండాలి. మన మాటలో యథార్థత ఉండాలి. చూస్తే దేవుడు చూస్తూ ఉంటే మనం చాలా తరాజులు వేస్తే మనం తూకానికి బ్యాలెన్స్గా కూడా మనం ఉండం. మనం కిందకే ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే మీరు అలా ఉండకూడదు. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మీరు, నా కుమారులు నా కుమార్తెలుగా ఉన్నటువంటి మీరు బ్యాలెన్స్డ్గా ఉండాలి. నా మాట వినేవారుగా మీరు ఉండాలి. దేవుని ఆజ్ఞలు గాయకొనడం చాలా ప్రాముఖ్యం. ఈరోజు మనం దేవుని ఆజ్ఞల్ని గాయకొనటం అంటే దేవుని మాట వినటం. చెడ్డదాన్ని అసహించుకోవడం సాధ్యమేనా? చెడ్డదాన్ని ఎలా అసహించుకుంటాడు మనిషి? ఈరోజు మానవుని హృదయంలో దేవుని వాక్యం ఉంటే మనిషి పాపం చేయడు. 119వ కీర్తనలో ఉంటుంది 10వ వచనం 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ యొక్క వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను అని ఉంటుంది. ఏం ఉంచుకొని ఉన్నావు? మనం దేవుని ఎదుట చెడుతనము జరిగించకూడదు అంటే మన హృదయంలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. మనం ఏదైనా ఒక చెడ్డదాన్ని చూసామనుకోండి, మనకు వెంటనే ఏం గుర్తు రావాలి? దేవుని వాక్యం గుర్తు రావాలి. బైబిల్లో నా కన్నులతో నేను చెడ్డదాన్ని ఎలాగా చూడగలను? నా కన్నులు ఎదురు ఏ దుష్కార్యను ఉంచొద్దు ప్రభువా అని వెంటనే దేవుని వాక్యం గుర్తు కావాలి. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే మానవులుగా బైబిల్లో ఉంటుంది కదా, మానవుని హృదయం బాల్యకాలం నుంచి అది చెడ్డదే. కానీ దేవుడు చెప్తున్నారు, చెడిపోయిన హృదయం మంచిది కాదు. మన హృదయం మంచిగా ఉండాలి. హృదయం నిండి ఉండిన దానిని బట్టి నోరు మాట్లాడను అని బైబిల్ చెప్తుంది. హృదయం నిండి ఉండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. దేవుణ్ణి ప్రేమించడం అంటే సింపుల్. మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఏం జాగ్రత్తగా ఉండాలి? జాగ్రత్త. మాటలు జాగ్రత్తగా లేకపోతే పర్యవసానం చాలా తేడాగా ఉంటుంది. తర్వాత మళ్ళీ మోకరించి ప్రార్థన చేసి ఒప్పుకోవాలి. చిన్న మాటకు కూడా, చిన్న మాట కదా అనుకుంటాం, కానీ దాన్ని ఒప్పుకుంటాక అరగంట ప్రార్థన చేయాలి. చిన్న మాట మనం ఒప్పుకుంటాం. చిన్న మాట దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడనేలా, ఆ కష్టం మన మీద రానేలా మన మాట జాగ్రత్తగా ఉండాలి. మన ఆలోచన జాగ్రత్తగా ఉండాలి.
బైబిల్లోంచి మనం చూసుకున్నట్లయితే కొంతమంది భక్తులు ఉన్నారు, వారి జీవితాల్లో దేవుణ్ణి ప్రేమించేవారుగా వాళ్ళు ఉన్నారు. అంటే దేవుడిని ప్రేమించడం, దేవునికి ఇష్టం లేని మనం కూడా ఇష్టపడకూడదు, దేవునికి నచ్చనివి మనకు కూడా నచ్చకూడదు, దేవుడు ఇష్టపడని మనం కూడా ఇష్టపడకూడదు. కానీ దేవుడు ఇష్టపడని కూడా మనం ఇష్టపడుతున్నాం అంటే దాని అర్థం ఏంటి? మనం దేవుడిని ప్రేమించట్లేదని అర్థం. సింపుల్. దేవుడికి నచ్చని మనకు నచ్చుతున్నాయి అనుకోండి, నువ్వు దేవుడిని ప్రేమించట్లా, దేవుడిని కన్నా ఇంకా దేనిలో మనసులో హృదయంలో పెట్టుకున్నావు. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. దేవుడిని ప్రేమించడం అంటే దేవుడికి నచ్చినట్లుగా నువ్వు ఉండాలి, నీకు నచ్చినట్లుగా ఉండకూడదు. ఈరోజు మనుషులందరూ ఏం చేస్తారంటే మనకు నచ్చినట్లుగా మనం ఉండటానికి అలవాటు పడిపోయాం. మనకు నచ్చినట్లుగా మనం ఉండకూడదు, దేవునికి నచ్చినట్లుగా మనము ఉండాలి, దేవుని హృదయానికి నచ్చినట్లుగా మనము ఉండాలి. దేవుడు మనం చూసి ఇష్టపడాలి. ఓ ఈ నా కుమార్తె ఎంత భక్తి కలిగి జీవిస్తుంది, ఈ నా కుమారుడు ఎంత భక్తి కలిగి జీవిస్తున్నాడు, ఈ కుమార్తె జీవితంలో నా కార్యాలను నేను చేయాలి, ఈ కుమారుడు జీవితంలో నా కార్యాలను నేను చేయాలి, ఈ కుమారుడు జీవితంలో నేను వ్యాజ్యం ఆడాలి, ఈ కుమార్తె పక్షంగా నేను నిలబడాలి, ఈ కుమార్తె పక్షంగా, ఈ కుమారుడి పక్షంగా నేను నిలబడాలి, ఈ కుమార్తె జీవితంలో అద్భుత కార్యం నేను జరిగించాలి, ఈ కుమార్తె జీవితంలో సాతాను బంధకాలు నేను తెంపాలి అని దేవుడు నీ పక్షముగా నిలబడాలి. ఎప్పుడు సాధ్యమేది? దేవునికి నచ్చినట్లుగా నువ్వు జీవించినప్పుడు సాధ్యం. దేవుడు ఇష్టపడేటట్లుగా నువ్వు జీవించినప్పుడు సాధ్యం. అంతేగాని నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించి, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికి, దేవుడు నా పక్షంగా నిలబడతలేదు, నా సమస్యలు పోవట్లేదు, నా కష్టాలు పోవట్లేదు, నా ఇబ్బందులు పోవట్లేదు, నేను ఎంత సంపాదించినా చిల్లు సంచులో వేసినట్లుగానే ఉంటుంది, నెలంతా అయిపోతుంది, కానీ నా చేతిలో ఒక్క రూపాయి కూడా ఉండట్లేదు అనుకుంటున్నావేమో. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. క్రమశిక్షణ ఉందా? అసలు క్రమశిక్షణ ఉందా? క్రమం కలిగి ఉండాలి. దేవుని పిల్లలం మనం ఏం కలిగి ఉండాలి? క్రమం కలిగి ఉండాలి. క్రైస్తవులకు తగినట్లుగా మనం ఉండాలి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణముడైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని రూపాంతరము చెందాలంట. మనం రోజు రోజు ఏమవ్వాలి? రూపాంతరం చెందాలి. రోమిలికి రాసిన పత్రిక 12:2 చదవవసరం లేదు, అదే ఇప్పుడు చెప్పింది ఏమంటుంది దాంట్లో, మీకోసం చెప్తున్నా. ఏం చేయాలి మనం? దేవుడిని ప్రేమిస్తాం అంటే ఈ లోక మర్యాద అందరూ చేస్తున్నారుగా నేను చేస్తా, లేకపోతే ఒక పాస్టర్ చేస్తున్నాడుగా నేను కూడా చేస్తా. పాస్టర్ ఒక లెక్క, మనిషికి ఒక లెక్క ఉండదు. పాస్టర్ అయినా, యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, ఎవరైనా సరే దేవుడికి అందరూ కూడా ఒకటే, అందరూ సమానమే, అందరికి ఒకే తీర్పు ఉంటుంది. ఈరోజు పాస్టర్గా నేను నిలబడి మీకు ఒకటి చెప్పి నేను మీరు లేనప్పుడు ఇంకోటి చేశాను అనుకోండి, అందరి ముందు ఒకలాగా, అందరు లేనప్పుడు రహస్యంగా నేను ఒకలాగా ఉన్నాను అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీర్చుతాడు. అగ్ని మండిపోయింది అంతే. నేను పాస్టర్ను కదా, లేకపోతే నేను నాకు కొన్ని శక్తులు ఉన్నాయి కదా, దేవుడు అధికారాలు ఇచ్చారు కదా అంటే కుదరదు. తర్వాత అంటాడు దేవుడు, నువ్వెవరో నాకు తెలియదు పో అంటాడు దేవుడు. దేవుడు ఏమంటారు? నువ్వెవరో నాకు తెలియదు పో అంటారు. అలా కాకుండా మనం దేవునికి లోబడి యథార్థమైన జీవితం కలిగి, మనం ఇబ్బందులు ఎదురైనా, కష్టాలు ఎదురైనా క్రమమైన జీవితం కలిగి మనం జీవించామనుకోండి, దేవుడు ఇష్టపడతాడు. మనం కొన్నిసార్లు, చాలాసార్లు అనుకుంటాం, దేవుడు నాతో మాట్లాడితే బాగుండు, దేవుడు నాతో మాట్లాడితే బాగుండు అని చాలాసార్లు అనుకుంటావా లేదా? ఒక విషయం గమనించాలి, దేవుడు మనతో ప్రతి విషయం మాట్లాడుతూనే ఉంటారు, కానీ అసలు మనం ఒకటి మర్చిపోతాం. దేవుడు మనతో మాట్లాడకపోయినా, దర్శనాల ద్వారా లేకపోతే ప్రవక్తల ద్వారా మాట్లాడకపోయినా, మనం దేవుడి వాక్యానుసారంగా జీవించి వెళ్ళిపోతే దేవుడు నిన్ను స్థిరంగా నడిపిస్తాడు. నువ్వేం పట్టుకుంటే దాంట్లో నీకు విజయం ఉంటుంది. నువ్వేం మాట్లాడితే దాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. ఎందుకంటే నీ ప్రవర్తన దేవుడికి నచ్చింది. ఏమి నచ్చింది? నీ ప్రవర్తన దేవుడికి నచ్చింది. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కన్నులు భూసంచారము చేయుచున్నవి అని రాయబడి ఉన్నది. ఎవరి ఎడల? మనిషి ఎడల. మనం ఎవరి ముందు ఉన్నాం? అసలు దేవుని ముందు ఉన్నాం. దేవుని ఎడల యథార్థ హృదయం కలిగి నువ్వు ప్రవర్తించావనుకో, దేవుడు నీ పక్షంగా నిలబడతాడు. మనిషి కాదు మన పక్షంగా ఉంది, నరుని బాహు కాదు,
మన పక్షంగా ఉంది దేవుని బాహువు. నీకు ఉన్న ప్రతి ఒక్క సమస్య దేవుడికి చాలా చిన్నది. దేవుడు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు అయిపోయినా నా సమస్య పోవట్లేదేంటి, నేను ఎప్పుడు ఇలాగే ఉంటానంటే అనుకుంటున్నావేమో. నీ సమస్య దేవుడికి తీసేయటం ఒక అరసెకను చాలదు. కానీ ఆ అరసెకను దేవుని శక్తి నీలో పనిచేయాలంటే అసలు నువ్వు దేవునికి లోబడి జీవించాలి కదా, దేవుని ఆజ్ఞకు లోపడాలి కదా, దేవుని కట్టడలను అనుసరించాలి కదా, దేవుడిని ప్రేమించాలి కదా, దేవుడికి నచ్చే వ్యక్తిగా ఉండాలి కదా. ఉంటున్నావా? ఉంటలేదా? ఉంటున్నాం మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నారు ఈరోజు మనతో. మనము దేవునికి లోబడి ఉంటే దేవుని శక్తిని మనము పొందుకుంటాం. చాలా మందికి ఏం అలవాటు అయిపోయిందంటే, నేను ప్రవచనాలకు వ్యతిరేకం కాదు, క్షమించాలి, ముందే చెప్తాను. బైబిల్లో ఏదుంటే అది నేను నమ్ముతా. ప్రవచనాలకు నేను వ్యతిరేకం కాదు, ప్రవచనాలు నేను నమ్ముతా. కానీ చాలా మందికి ఒక అలవాటు అయిపోయింది. నేను ఆ మాట అనవచ్చు అనకూడదు. కానీ ఇప్పుడు కొంతమంది హిందువులు ఉంటారు, ఏమనుకుంటారంటే వాళ్ళు అంటే దేవుడు మాట్లాడే దేవుడే, మాట్లాడడం దేవుడు కాదు. కొంతమంది ఏంటంటే నోటికి వచ్చిందల్లా చెప్తా ఉంటారు, ప్రవచనాలు అని చెప్తా ఉంటారు. అవి ప్రవచనాలు కాదు. ప్రవచనాలు అంటే దేవుడు మాట్లాడతారు, ఖచ్చితంగా అవి జరిగి తీరాలా దేవుడు మాట్లాడితే, అది ప్రవచనం. అలా కాకుండా ఒకటి చెప్తారు మళ్ళీ అది జరగదు, ఇప్పుడుగా తర్వాత చేస్తాడు దేవుడు అంటారు. దేవుడు అలా చెప్పరు. ఇప్పుడు ఒకసారి చెప్తే జరిగిపోయింది అంతే. అంటే ప్రవచనం మీద ఆధారపడొద్దని నేను చెప్పట్లా, దేవుడి మాట మీద మనం అన్న ఆధారపడాలి. కానీ ప్రవచనం కంటే దేవుడి వాక్యం, ప్రవచనం అంటే దేవుడి మాటే కదా. దేవుడి మాటని దేవుడు చెప్తున్నారు, నా మాట వినండి అంతే, నేను మీ పక్షంగా ఉంటా. ప్రవచనం నెరవేరుతుంది ఖచ్చితంగా. కొంతమంది ఏంటంటే ఎవరు ఏది పడితే అది నమ్మేసేసి, నాకు ఆయన ప్రవచనం చెప్పాడు, నాకు ఈయన ప్రవచనం చెప్పాడు, అది నెరవేరదు. అది ప్రవచనమా? మనమే అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది మనకి. ప్రవచనం అంటే ఎవరన్నా మీతో ఎవరన్నా చెప్తే అది నెరవేరింది అనుకోండి, అది ఖచ్చితంగా దేవుని మాట, మీరు నమ్మండి. కానీ దేవుడు చెప్తున్నారు కదా, వాక్యాన్ని అనుసరించి మీరు జీవిస్తే అసలు ప్రవచనాల కోసం మనం ఎదురు చూడడం. మనం దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టేసి వాక్యానుసారంగా జీవించకుండా మన ఇష్టానుసారంగా మనం తిరిగేసి నాకు ప్రవచనం కావాలి, నాతో దేవుడు మాట్లాడాలని తిరిగామనుకోండి, దేవుడు మాట్లాడతారా? దేవుడు మాట్లాడతారా? దేవుడు మాట్లాడతారా? ఏం మాట్లాడాలి దేవుడు? నువ్వు పలికినట్టు దేవుడు చెప్పాలి. అప్పుడు మరి అది మంచిదేనా? గమనిద్దాం మనందరం కూడా. దేవుడు మాట్లాడతారు ఖచ్చితంగా. మనం దేవుడికి ఇష్టడుగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు, ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే దేవుడు. దేవుణ్ణి ప్రేమించడం అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. హృదయపూర్వకంగా యథార్థమైన భక్తి కలిగి మనము జీవించాలి. చెడుతనాన్ని అసహించుకోవాలి. యేసేపు తెలుసు కదా మనందరికీ. యేసేపు తెలుసా? యేసేపు 18 సంవత్సరాల వయసులో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు కుర్రతనంలో చాలా మంది పిల్లలు చాలా తప్పులు చేస్తూ ఉంటారు. అది వాళ్ళ తప్పు కాదు పాపం. తల్లిదండ్రులు తిట్టేస్తూ ఉంటారు, మీరు అలా తిట్టొద్దు, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. అది వాళ్ళ తప్పు కాదు, హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్. ఏంటది? బాడీలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, టెస్టోస్టెరాన్ అని కొన్ని హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్స్ వల్ల వాళ్ళు ఏంటంటే ఇంబ్యాలెన్స్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే దేవుడి శక్తి వాళ్ళలో పనిచేస్తే వాళ్ళు సరైపోతారు, దేవుడు వాళ్ళని సరి చేసేస్తారు. కానీ యోసేపు అలాంటి పరిస్థితుల్లో 18 సంవత్సరాల వయసులో కూడా ఆయన చెడ్డదాన్ని అసహించుకున్నాడంట. దేనిని బట్టి? దేవునిని బట్టి. దేవుడిని ప్రేమించేవాడుగా ఉన్నాడు చిన్నప్పటి నుంచి కూడా. తన అన్న లేదన్న చెడ్డ పని చేస్తే ఆ నాన్నకు వచ్చి చెప్పేవాడు అంట. కానీ మనం అనుకున్నాం కదా ఇందాక, మనం అబద్ధం చెప్పకుండా నిజం చెప్తే మనకేమొస్తే? నిజం చెప్తే మనకేమొస్తే? నాకు అనుకున్న పరిస్థితిని బట్టి కొన్నిసార్లు మనం అబద్ధం చెప్పి అప్పుడు తప్పించేసుకుంటాం. కానీ యేసేపు అబద్ధం చెప్పలా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాడు. చెప్పలేదా? ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసిన దానికి ఫలితం ఏమైంది? అలా అన్నదమ్ములు తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? గోతులు పడేశారు. ఎక్కడ పడేశారు? గోతులు పడేశారు. తర్వాత ఏమనుకున్నారు? చంపేద్దాం అనుకున్నారు. తర్వాత చంపేస్తే ఏమొస్తుంది? డబ్బులు అమ్మేద్దాం అనుకున్నారు. అమ్మేశారు. దర్శనాలు వచ్చి చెప్పాడు. వాళ్ళ అన్నదమ్ములకి ఏమొచ్చింది? అసూయ వచ్చింది. ఏమొచ్చింది? అసూయ వచ్చింది. ఆ తర్వాత అక్కడ తీసుకెళ్ళి పొతీఫర్కి అమ్మేస్తారు తీసుకెళ్ళినాడు. అక్కడ బానిసగానే ఉన్నాడు. కానీ చాలా కష్టాలు వచ్చినాయి. కానీ బైబిల్లో రాయబడి ఉంది, యేసేపుకి దేవుడు తోడై ఉన్నాడు.
ఎందుకంటే నువ్వు ఈరోజు చెడ్డదాన్ని అసహించుకున్నావంటే నువ్వు దేవుడిని ప్రేమించావని అర్థం. నువ్వు చెడ్డదాన్ని అసహించుకున్నావంటే దేవుడు నీ పక్షంగా వ్యాజ్యం ఆడతాడని అర్థం. నువ్వు చెడ్డదాన్ని నీ కళ్ళతో చూడకుండా, చెడ్డ మాటలు వినకుండా, చెడ్డ ఆలోచనలకు దూరంగా, చెడ్డ పనులకు దూరంగా ఉన్నావు అనుకో, నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావు అని అర్థం. హల్లెలూయా. యోసేపు వాళ్ళ అన్నదమ్ములు ఏదో అపాయం చేద్దామనుకున్నారు, కానీ యోసేపుకు దగ్గరగా దేవుడు ఉన్నారు. యోసేపుకి ఎవరున్నారు దగ్గరగా? జీవము కలిగిన దేవుడు యోసేపుకు దగ్గరగా ఉన్నాడు. ఈ రోజు నువ్వు కూడా చెడ్డదాన్ని అసహించుకో, దేవుడు నీకు దగ్గరగా ఉంటారు. యోసేపు చెడ్డదాన్ని చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పొతీఫర్ భార్య ఏం చేసింది అందరికి తెలుసు కదా. పొతీఫర్ భార్య యోసేపుతో పాపం చేయడానికి ప్రేరేపించింది. రోజు రోజుకి యోసేపుని ఏం చేసింది? నాతో పాపం చేయి అంటే ఆయన ఏమన్నాడు? నేను నా దేవుని ఎదుట ఈ దుష్కార్యాన్ని ఎలాగో నేను జరిగిస్తానని పాపం చేయకుండా దూరంగా పారిపోయాడు. చెడ్డదాన్ని ఏం చేశాడు? చెడ్డదాన్ని అసహించుకున్నాడు. దేవుడిని ప్రేమించాడు. కానీ దేవుడు దగ్గరగానే ఉన్నారు, కానీ అప్పటికప్పుడు చూసుకున్నట్లయితే అబద్ధాలు చెప్పేసింది పోతీఫర్ భార్య. పోతీఫర్కి వెంటనే యోసేపుని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? చెరసాలలో వేసేశారు. కానీ యోసేపుకి ఎవరి దగ్గరగా ఉన్నారు? అందుకే చెరసాల నాయకుడికి యోసేపు మీద ప్రేమ కలిగేటట్టుగా దేవుడు చేశాడు. ఎందుకంటే యోసేపు దేవుడిని ప్రేమించేవాడుగా ఉన్నాడు. యోసేపుని బట్టి పోతీఫర్ ఇంటిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. యోసేపుని బట్టి ఈరోజు నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుడిని ప్రేమించావంటే నీ కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తారు, నీ బంధువులను దేవుడు ప్రేమిస్తారు, నీ రక్త సంబంధికులను దేవుడు ప్రేమిస్తారు. నువ్వు దేవుడిని ప్రేమించే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. యోసేపుకు దేవుడు దగ్గరగా ఉన్నారు. ఒక టైం వచ్చింది, రాజు దగ్గరికి వచ్చాడు యోసేపు. రాజుకు వచ్చిన కలభావం చెప్పడానికి చివరికి ఏమయ్యాడు? యోసేపు ఏమయ్యాడు? రాజు అయ్యాడు. ఫరోకు దేవుడుగా నియమించాడు. ఫరో అంతలోనే అయిపోయాడు. ఫరో అంతలోనే అయిపోలేదు అవలేదా? ఫరోనే అన్నాడు, ఏమన్నాడు? నీ ఆజ్ఞ లేకుండా ఒకటి చెయ్యెత్తకూడదు, చెయ్యి దింపకూడదు అన్నాడు. ఎవరు ఆజ్ఞ లేకుండా? యోసేపు ఆజ్ఞ లేకుండా. ఒకప్పుడు యోసేపుని ఏం చేశారు? గుంటలో పడేశారు, చెరసాలలో వేశారు. ఈ రోజు నీ పరిస్థితి కూడా అలాగే ఉన్నామేమో. శ్రమలనే గుంటలో ఉన్నామేమో, ఇబ్బందులనే కొలువులో ఉన్నామేమో, ఏమో ఆర్థిక సమస్యలైనటువంటి ఆ యొక్క చెరసాలలో ఉన్నామేమో. నీకు ఉన్నటువంటి సమస్యలు నిన్ను బంధించేసినాయేమో. నువ్వు దేవుని వైపు చూడు, చెడ్డదాన్ని అసహించుకో. దేవుడు గమనిస్తున్నారు. ఒకానొక సమయం వచ్చింది, నిన్ను కూడా ఉన్నతమైన స్థానంలో దేవుడు తీసుకువెళతారు. నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థానంలో దేవుడు తీసుకువెళతారు. నీ ముందర నడుచువాడు నీ దేవుడు యెహోవా. నువ్వు ముందుకెళ్ళాలంటే విజయమే. నువ్వు దేవుడిని ప్రేమించు. ఎబెనేజర్ దేవుడుగా దేవుడు నిన్ను ఆదుకుంటాడు. నువ్వు దేవుడిని ప్రేమించు. ఇమ్మానుయేల్ దేవుడుగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు దేవుడిని ప్రేమించు. యెహోవా నిస్సి దేవుడుగా నీకు విజయాన్ని ఇస్తాడు ఆయన. నువ్వేం పట్టుకుంటే దాంట్లో విజయం, నువ్వేం మాట్లాడితే దాంట్లో విజయం. దేనిని బట్టి? దేవుని నువ్వు ప్రేమించడాన్ని బట్టి, దేవుని ఆజ్ఞలు గైకొనటాన్ని బట్టి. దేనిని బట్టి? దేవుని ఆజ్ఞలు గైకొనటాన్ని బట్టి. దేవుని ఆజ్ఞలు గైకొనటం చాలా ప్రాముఖ్యమైన విషయం. దానియేలు గురించి మనం చాలాసార్లు చెప్పుకుంటాం. కొన్నిసార్లు అందరూ చేస్తున్నారు కదా, అందరూ వెళ్తున్నారు కదా, మనం కూడా వెళ్దాంలే, మనం కూడా చేద్దాంలే అని అనుకుంటాం. కానీ అలా చేయకూడదు. దానియేలుకి రాజభోజనం పెట్టారా లేదా? స్టార్టింగ్లో బానిసగా వచ్చినప్పుడు దానియేలుకి రాజభోజనం పెడతారు. దానియేలుకి షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి. దానియేలు తిన్నాడా? అపవిత్రమైన ప్రదేశాలకు మనం వెళ్ళకూడదు. అపవిత్రమైన మనం తినకూడదు. దేవునికి వ్యతిరేకమైన మనం చేయకూడదు. మనం చేయకూడదు. అది అలా చేయాల్సిన పరిస్థితి ఒకవేళ వస్తే మనం తప్పుకోవాలి ఎలాగో. ఒకవేళ అది మన డ్యూటీ అయితే, మనకు జాబ్ ఇచ్చిన దేవుడు కాబట్టి అది తప్పులేదు. అలా కాదు నేను అనేది. మనకు కావాలని మనం వెళ్ళకూడదు. అపవిత్రమైనవని రాజభోజనం కూడా తిరస్కరించాడు దానియేలు. కానీ చెడ్డదాన్ని అసహించుకున్నాడు దానియేలు కూడా. చివరికి ఏం చేశాడు దానియేలు? దేవుడు ఏం చేశాడు? మళ్ళీ రాజు తర్వాత రాజుగా చేశాడు దానియేలుని కూడా. దేవుడు ఎవరిని వదిలిపెట్టడు. మన ప్రవర్తన బట్టి, మన ఆలోచన బట్టి దేవుడు మనల్ని దీవిస్తారు, మనల్ని దేవుడు ఆశీర్వదిస్తారు. దేనిని బట్టి? మన ప్రవర్తన బట్టి, మన ఆలోచనలు బట్టి. దేనిని బట్టి? మన ఆలోచనలు బట్టి.
అది దేవుడికి ఒక్కడికే సాధ్యం. దేవుడు ఏదైనా చేయగలరు. బైబిల్లో వాక్యం రాయబడి ఉంటుంది. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ఏమనంటే ఆయన తనను అంటే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎప్పుడండి? ఆయనను ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మనం దేవుడిని ప్రేమించామనుకోండి, మన కుటుంబంలో ఏ కార్యం ఎప్పుడు జరగాలో అది జరిగిపోద్ది ఆ టైంలో. హల్లెలూయా. ఆ కార్యం జరిగేసరికి నువ్వు ప్లాన్ వేసుకోవసరలా. నువ్వు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని, లేకపోతే ఈరోజు మా పిల్లల్ని బాగా ప్రిపేర్ చేయించేసి ఈ సంవత్సరంలో ఎలా అయినా సరే ఒక సీట్ వచ్చేయాలి, లేకపోతే ఒక ఉద్యోగం వచ్చేయాలి, లేకపోతే ఈ సంవత్సరం మా పిల్లలకు పెళ్లి చేసేయాలి, నువ్వు ప్రణాళిక వేసావు అనుకో, అది జరగదు. మరి ఎప్పుడు జరుగుతుంది? నువ్వు దేవునికి అనుకూలంగా ప్రవర్తించి చెడ్డదాన్ని అసహించుకొని కుటుంబం అంతా కలిసి దేవుని మోకరించి ప్రార్థన చేసి నువ్వు ప్రణాళిక సిద్ధం చేయకుండా కూడా దేవుడు మీ కుటుంబంలో జరిగే అన్ని కూడా జరిగించేస్తారు. మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చేసింది, మీ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, ఇక అంతా అన్నీ జరిగిపోతాయి. దేనిని బట్టి? యథార్థమైన జీవితాన్ని బట్టి, దేవునిని ప్రేమించడాన్ని బట్టి. మనం దేవుణ్ణి ప్రేమించకుండా మన ఇష్టానుసారంగా మనం బ్రతికేసి, మన ఇష్టానుసారంగా మనం తిరిగేసి నా పిల్లల్ని దేవుడు ఆశీర్వదించట్లేదు, లేకపోతే మాకు దేవుడి కార్యాలు జరగట్లేదంటే అది ఎవరు తప్పు? దేవుడు తప్ప? అది ఎవరు తప్పు? మన తప్పే. ఒప్పుకోవాలి. దేవుడి స్తోత్రం. బాధపడుతున్నారా? బాధపడమాకండి. ఇవన్నీ సత్యవాక్. ఇదేంటిది? సత్యవాక్కు. సత్యవేదం అని కూడా అంటారు బైబిల్ని. సత్యవేదం. యేసు ప్రభు సత్యం, యేసు ప్రభు జీవం. ఆయన చెప్పే మాటలో సత్యమే ఉండదు తప్ప ఏముండదు. నేను కల్పించి ఏం చెప్పట్లా, బైబిల్లో ఉన్నదే. ఆయనను ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుడు చెప్తున్నారు, నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తా, నన్ను ప్రేమించే వారికి నెమ్మది దొరుకుతుంది, నన్ను ప్రేమించే వారిని స్థిరమైన భక్తి కలిగిన వారిగా నేను చేస్తాను దేవుడు చెప్తున్నారు. సో మనకు అన్నిటికంటే ముఖ్యము మనం యథార్థంగా జీవించాలి, మన స్థిరమైన భక్తి కలిగి ముందుకు సాగాలి, మన కుటుంబంలో దేవుని కార్యాలు జరగాలి. దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆలకించాలి అంటే నువ్వు దేవుడిని ప్రేమించాలి. ఏం చేయాలి? దేవుడిని ప్రేమించాలి. నీ డే టు డే లైఫ్లో నువ్వు పొద్దున్న లెక్సిన కాడ నుంచి సాయంత్రం బయటికి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు కూడా నువ్వు అబద్ధం చెప్పకూడదు. ఏం చెప్పకూడదు? అబద్ధం చెప్పకూడదు. నీ మాట మారకూడదు. నా దగ్గర ఒకలాగా, వేరే వాళ్ళ దగ్గర ఒకలాగా మనం ఉండకూడదు. ఇప్పుడు నేనైనా మీ దగ్గర ఒకటి చెప్పి బయటికి వెళ్ళి ఇంకోటి చెప్పి మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళి ఇంకోటి చెప్పాను అనుకోండి, మనకు మనుషుల దగ్గరే గౌరవం ఉండదు. దేవుడి దగ్గర ఉంటుందా? అస్సలు ఉండదు. దేవుడు అసలు క్షమించరు. దేవుడు ఒకటే చెప్తున్నారు, మనము నిబంధన జనులం. మనం ఎవరో? మనము నిబంధన జనులం. కొత్త నిబంధన, పాత నిబంధన అని ఉంటుంది బైబిల్లో. నిబంధన అంటే ఏంటో తెలుసా? ఒక ఒడంబడిక. నువ్వు దేవుడితో ఒక ఒడంబడిక చేసుకుంటాం. నేను నీ బిడ్డగా ఉంటాను, నీ కుమార్తెగా ఉంటాను, నీ కుమారుడిగా ఉంటాను, నీ మాట వింటాను, నీకు లోపడతాను, నువ్వేం చెప్తే నేను చేస్తా, నేను ఏదన్నా చేయాలనిపిస్తే నిన్ను అడుగుతా అని దేవుడితో ఒడంబడిక చేసుకొని ఆ ఒడంబడికను మర్చిపోయి నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే దేవుడు నీకు కార్యం చేయాలా? ఒకసారి ఆలోచించుకో. నేను కూడా ఆలోచించుకోవాలి. దేవుడితో ఒడంబడిక చేసుకొని ఆ ఒడంబడికను బ్రేక్ చేసి నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను ప్రభువా అని నాకు కార్యం చేయండి. దేవుడు చేయరు. అవర్ గాడ్ ఇస్ ట్రూ గాడ్. ఆయన సత్య దేవుడు. ఆయన సత్యమే చెప్తాడు. ఆయనలో అసత్యం లేదు. ఆయన సత్యం. నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటని నువ్వు కోస్తావు. కన్నీరు విడుచు విత్తనం విత్తువాడు ఆనందగానంతో పంట కోస్తారు. ఈరోజు దేవుడిని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొని నిబంధన జనులకు తగినట్టుగా దేవుని పిల్లలుగా మనం ఉండాలి. ఉన్నప్పుడు దేవుని కార్యం నువ్వు తగిన సమయంలో చూస్తావు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నా కార్యం జరగట్లేదు, లేట్ అయిపోతుంది. ఎన్ని రోజులు అనుకుంటున్నావేమో. నీ కోసం దేవుడు ఎదురు చూస్తున్నారు. తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తారు. సమయం దగ్గరగా ఉంది.
సమయం చాలా దగ్గరగా ఉంది. ఒక జరిగిన సంఘటన మీరు చాలాసార్లు వినే ఉంటారు. చాలామంది పాస్టర్స్ చెప్పారు, పాస్టర్లు కూడా చాలామంది చెప్పారు. కేరళలో ఒక అమ్మాయి ఉంది, బ్లాక్ ఏంజిల్ అని. తెలుసా మీకు? బ్లాక్ ఏంజిల్ అని. ఆ నల్లగా ఉంటుందని చాలా సంబంధాలు చూసినా సరే ఆమెకు పెళ్ళి అవ్వాల. కానీ ఆ అమ్మాయి ఒకటే నేర్చుకుంది. ఈరోజు ఆమె దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాలి. నల్లగా ఉన్న ఆమె చిన్నప్పటి నుంచి ఒకటే నేర్చుకుంది. ఏం నేర్చుకుందంటే బైబిల్ చదవటం బాగా నేర్చుకుంది, దేవుడిని ప్రేమించడం బాగా నేర్చుకుంది. బైబిల్ ప్రకారంగా దేవుడిని ప్రేమిస్తుంది, తల్లిదండ్రులను కూడా ప్రేమిస్తుంది. ఈరోజు దేవుడిని ప్రేమిస్తామని చెప్పుకుంటాం, మనం మన తల్లిదండ్రుల్ని గౌరవించాం. దేవుడు ఏం చెప్తున్నారు? తల్లిదండ్రుల్ని మనం గౌరవించాలి, అత్తమామల్ని మనం గౌరవించాలి, పెద్దలను మనం గౌరవించాలి. దేవుడిని ప్రేమిస్తామని చెప్పినాడు. మనం ప్రతి మనిషిని, మన సాటి మనిషిని మనం గౌరవించాలి, ప్రేమించాలి. ఎవరిని మనం దూషించకూడదు. దేవుని ప్రేమ మనలో కనపడాలి. ఆ అమ్మాయిలో ఆ ప్రేమ కనపడింది. ఆమె నల్లగా ఉన్న ఆమె హృదయం తెల్లగా ఉంది. ఆమె హృదయం ఎలాగుంది? తెల్లగా ఉంది. ఈరోజు దేవుడు చూసేది అదే. మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఆమె దేవుడిని ప్రేమించి ఆయన ఆజ్ఞలు నెరవేర్చి దేవుడికి ప్రార్థన చేస్తా, దేవుడి మీద ఆధారపడతా ఉందంట. ఒకనొక రోజు దేవుడు మాట్లాడాడు. ఎవరితో? అమెరికాలో ఉన్న వాళ్ళతో మాట్లాడారు. అమెరికా సంబంధాన్ని దేవుడు తీసుకొచ్చారు. వాళ్ళు వచ్చి మీ అమ్మాయిని మేము చేసుకుంటామంటే అబ్బాయి కూడా చూడలేదంట, వాళ్ళ అమ్మాయి చూసిందంట. వాళ్ళ అమ్మాయి చూస్తే అమ్మాయి చూస్తేనే ఇలా ఉందండి, మీ అబ్బాయికి ఒప్పుకుంటాడు లేదు, మీరు అమెరికా వాళ్ళు అసలే పెద్ద జాబ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, ఒప్పుకుంటాడు లేదు అంటే, అలా ఏం లేదమ్మా, మా అబ్బాయి దేవుని యందు భయభక్తులు కలిగిన అబ్బాయి, నేను ఏం చెప్తే అదే నా మాటే మా అబ్బాయి మాట, మా అబ్బాయి మాటే నా మాట అందంట. సరేనండి అని చెప్పని ఆ అమ్మాయికి చెప్తే ఆ అమ్మాయి కూడా ఇంకా దేవుని చిత్తం అంది. విషయం ఏంటంటే వాళ్ళ అమెరికాలోనే చాలా సంపన్నమైన కుటుంబం అంట. అది ఉన్నతమైన సంబంధాన్ని దేవుడు తీసుకొచ్చారు ఆ అమ్మాయికి. గొప్ప సంబంధం, వివాహం చాలా గ్రాండ్గా జరిగిందంట. ఎవరు చేశారు ఆ వివాహం? ఎందుకు చేశారు? ఆ అమ్మాయి పక్షంగా ఎందుకు నిలబడ్డారు దేవుడు? ఆ అమ్మాయి దేవుల్ని ప్రేమించింది. ఈరోజు మనుషులు ఏదో అనుకుంటారని చెప్పి మనుషుల దగ్గర ఒకలాగా, దేవుడి దగ్గర ఒకలాగా డ్రామాలు ఆడామనుకోండి, దాని ఫలితం మనం అనుభవించక తప్పదు. కాబట్టి మనం దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము స్థిరమైన భక్తి కలిగి జీవించాలి. ఏం కలిగి జీవించాలి? స్థిరమైన భక్తి కలిగి యథార్థంగా మనం నష్టం కలిగినా సరే మాట తప్పకుండా ముందుకు సాగినప్పుడు దేవుడు నీ పక్షంగా యాజ్యం ఆడతారు. అమ్మాయి జీవితంలో కార్యం చేసిన దేవుడు మన జీవితంలో చేయరా? మీ కుమార్తె జీవితంలో చేయరా? మీ కుమారుడు జీవితంలో చేయరా? మీ కుటుంబంలో కార్యం చేయరా? మీ కోరికలు దేవుడు తీర్చరా? నువ్వు దేవుడిని ప్రేమించడం ప్రారంభించు, దేవుడిని ప్రేమించు, నీ కోరికలు సిద్ధింపజేసిన నీ ఆలోచన యావత్తును సఫలపరుచుకుని అంటారు. మనం చాలా కష్టపడి చాలా కష్టం చేసి మనం డబ్బులు సంపాదించుకొని దాంతో మనం సుఖపడుతున్నాం అని అనుకోవచ్చాము. నువ్వు దేవుడిని ప్రేమించు, దేవుడికి ఆజ్ఞలకు లోబడు. దేవుడు చెప్తాడు, నా ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు. నువ్వేం కష్టపడకుండా కూడా దేవుడు నిన్ను పోషిస్తాడు. పోషించలేరా దేవుడు? దేవుడు కాపాడలేరా? కరుణించలేరా? దేవుడికి సమస్తం తెలుసు. కానీ మనం దేవుడిని ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుని ప్రేమ మనం చూపించాలి, దేవునికి లోపడాలి, ఆయన ఆజ్ఞల్ని గాయకొనాలి. సింపులే. యథార్థమైన హృదయం కలిగి హృదయపూర్వకంగా అబద్ధం చెప్పాలా? మళ్ళీ చెప్పుకుందాం, పాయింట్స్ చెప్పండి. యథార్థమైన హృదయం కలిగి నిజం పలకాలి. నష్టం కలిగిన మాట తప్పకూడదు. నష్టం కలిగిన ద్రవ్యము అంటే డబ్బులకు సంబంధించిన విషయాలు, వస్తువు లేకుండా వ్యాపారం చేయకూడదు. వస్తువుని వ్యాపారం చేసి తప్పులేదు, కానీ దుర్వ్యాపారం చేయకూడదు. వ్యాపారం చేయొచ్చు, తప్పులేదు. దేవునికి లోబడి జీవించాలి. డబ్బులు ఎక్కువ వచ్చేస్తున్నాయని చెప్పి మన మాటను మనం మార్చేయకూడదు. మనం ఒక మాట అన్నామంటే ఆ మాటకు లోబడిపోవాలి అంతే. ఎందుకంటే మనం ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం. మనం ఎవరితో నిబంధన చేసుకున్నాం? దేవునితో నిబంధన చేసుకున్నాం. దేవుని ముందు మనం నిలబడ్డాం. ఈరోజు దేవుని బల్ల మన ముందు ఉంది. దేవుని బల్ల మన ముందు ఉంది. బాప్తిసం తీసుకొని యేసు ప్రభువుని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని ఎవరైతే బాప్తిసం తీసుకున్నామో మనమందరం
దేవుని బలలో ఏకీభవించడానికి అర్హులమే. కాబట్టి ఈరోజు దేవుడి వాక్యం చెప్పిన ప్రకారంగా ఒకవేళ మనం దేవునికి వ్యతిరేకంగా ఏమన్నా చేసామేమో అందులో మనం పరీక్షించుకొని మనం ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా మనం ఏదన్నా మాట్లాడినా కొన్ని పనులు ఏమన్నా చేసినా కూడా దేవుడి ఎదుట ఒప్పుకొని దేవా నన్ను క్షమించు అని మనం ప్రార్థన చేస్తే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు, నాతో మాట్లాడుతున్నారు. మన తప్పుల్ని దేవుడు క్షమించడానికి సిద్ధముగా ఉన్నారు. ఎందుకంటే మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయును. ఈరోజు దేవుడు మనల్ని క్షమిస్తారు. ఆయన క్షమించే దేవుడు, కరుణించే దేవుడు. కాబట్టి మనం ఎన్ని తప్పులు చేసిన ఎలాగా ఉంటున్నాం చెయ్యము. మనం దేవుని పిల్లలం, మనం తప్పులు చేయొద్దు, మనం చేయకూడదు. కాబట్టి ఆ విధంగా మనం దేవుడిని ప్రేమించే వారముగా, దేవుని పిల్లలకు తగినట్లుగా నిబంధన జనులుగా మనం ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుదాం. దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ నా వందనాలు.